ఒక అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ చూసి దాంట్లో ఎలా ఉందో సేమ్ కూడా తను కూడా అలాగే చేయాలనేసి రోడ్డు పక్కన దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలుంటాయి కదా! అవి తెచ్చుకున్నాడంట. తెచ్చుకొని దాంతోటి జ్యూస్ చేసుకున్నాడంట. లెమన్ జ్యూస్ చేసుకొని తాగాడంటండి. అది తాగిన కాడ నుంచి ఆ అబ్బాయికైతే విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంట. వాళ్ళ అమ్మ, నాన్న కంగారు పడి హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసరికి అసలు ఎన్ని హాస్పిటల్స్ చూపించినా సరే ఏం ప్రాబ్లమ్ లేదు బానే ఉన్నాడనేవారంటండి. తర్వాత మంత్రాలు, తాయెత్తులు ఇస్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి చూపిస్తే వాళ్ళ అబ్బాయిని అన్ని వివరంగా అడిగి కనుక్కొని ఈ అబ్బాయికి ఏం లేదు దిష్టి తగిలిందంతే అనేసి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి పడేయమని చెప్పారంట. మీలో ఎవరైనా అలాంటివి కొత్తగా ట్రై చేయాలనుకుంటే గనక అస్సలు చేయకండి. ఎందుకంటే దాంట్లో కూడా ఎంతో కొంత నెగెటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఆ పిల్లోడు చేసిన చిన్న ప్రయోగం వల్ల వాళ్ళ అమ్మ, నాన్న చాలా డబ్బులు ఖర్చు పెట్టారండి. ఎన్నో హాస్పిటల్ తిప్పారు. వాళ్ళెంతో టెన్షన్ పడ్డారు. అందుకనేసి మీరేం చేసినా సరే కొంచెం ఆలోచించి చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం పిల్లల పైనైతే చాలా ఉంటుందండి. ఎవరి ఫోన్‌లోనైనా సరే ఇన్‌స్టాగ్రామ్ లేకపోవడమే మంచిది నన్నడిగితేనే. ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి పిల్లలు. మన ఇంట్లో అంత సంతోషంగా ఉండొచ్చు.